హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. మేమైతే మంచిగా ఉన్నాం. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో మాత్రం బోనాల పండుగ రోజు తీసిన వీడియో మాత్రం లేట్ అయింది ఫ్రెండ్స్, కొంచెం ఏమనుకోవద్దు మీరైతే. ఇక్కడ కనబడుతుంది అయితే మా ఊరి బస్ స్టాండ్. మేము పోజమ్మ కాడికి పోయే ముందు బొడ్రాయి దగ్గరికి అయితే వస్తాం. కొబ్బరికాయలకు కొట్టుకొని అయితే మళ్ళీ పోచమ్మ కాడికి బోనం ఎత్తుకపోతాం. ఇగో ఇక్కడ కనబడుతున్న అమ్మవారు మా అంకలమ్మ అమ్మవారు. మా అంకలమ్మ అమ్మవారు మా ఊళ్ళోనైతే ఉంది. మీ ఊళ్ళో ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇగో ఇక్కడ కనబడుతున్న సిస్టర్ ఒక ఛానల్లో పాట పాడింది అన్నది. ఒక పాట నేనే ఛానల్ పేరేంటిది ఏదో వచ్చి పాడుతుంటే ఇంపించుకుంటూ అవునా? కరీంనగర్ వచ్చింది మీ దగ్గరికా? ఏం పాట పాడరాదు మీరు మా కోసం? అయితే ఇంట్లో కూర్చొని పాడినాం. అది అలా సెల్ రికార్డ్ చేసింది. ఛానల్ పేరు చెప్పండి, మేము చూస్తాం. అడగాలి ఇక నేను అయితే ఇంకా వాడాలి, ఇంకా పంపించాలి అంటాను. అక్కడి ఇంటికైతే వచ్చినాం. వర్షం అయితే స్టార్ట్ అయింది. పాపం ఊళ్ళో నుండి వచ్చే వాళ్ళైతే కలిసి వచ్చింది. అసలు అనుకోలేదు మేము ఇంత వర్షం వస్తుందని. మాకైతే ఈ సంవత్సరం వర్షం పెద్ద వర్షం పడ్డదంటే ఒక బోనాల పండుగ రోజు పడ్డ వర్షమే పెద్ద వర్షం. చూడండి, తడుచుకుంటూ అయితే ఇంటికి పోతాను. వాళ్ళు ఇల్లు చాలా దూరం ఉంటుంది, అక్కడి నుంచి బయలుదేరి ఇంకేం చేస్తారు? ఊళ్ళో నుండి వచ్చే వాళ్ళు బయలుదేరి ఉండొచ్చు వర్షం వచ్చే వరకు. వాళ్ళైతే తడుచుకుంటూ పోచమ్మ గుడి దగ్గరికి అయితే వస్తున్నారు. చూడండి, వీళ్ళైతే వర్షంలోనే తడుచుకుంటూ అయితే వెళ్తారు. వర్షం అయితే వెలిచింది. చూడండి, నీళ్ళు మోటార్ పోసినట్టే పోతుంది. వాకిట్ల నీళ్ళు అయితే ఆ మోరిలా. చూడండి, బోనం చెల్లించి ఇంటికైతే పోతారు. తడిచి ముద్ద ఇల్లు. వీళ్ళైతే మన ఆడవాళ్ళు ఎక్కువ రెడీ అవుతారంటే బోనాల పండుగకి, బతుకమ్మ పండుగకి. కానీ మబ్బు మాయలేని వర్షం అయితే వచ్చింది. చూడండి, వాళ్ళ బట్టలు అయితే తడిచి ముద్దయినాయి. మీరే మంచిగా తడకుండా వస్తాను. బోనం ఎత్తుకొని అయితే గుడి దగ్గరికి అయితే బయలుదేరినాం. రోడ్డు చూస్తే అంత బురదే ఉన్నది. చూడండి, బురదలో నుంచి అయితే బండ్లు ఆపిల్లి. ఇంకా చూడండి, ప్రతి తైలంగా నడుచుడవుతుంది. గుడి చుట్టూ అంతా బురదే ఉన్నది. అదేం మహిమ కానీ బోనాల పండుగకి ప్రతి సంవత్సరం బురదే ఉంటుంది. చూడండి, పోచమ్మ అమ్మవారు అయితే కొంచెం స్పష్టంగానైతే కనబడతలేదు, ఎందుకంటే గుడి నిండా జనాలు అయితే ఉన్నారు, భక్తులు. మేమైతే వెనుక నుండి కొంచెం అంతా కనబడుతుంది, ఫేస్ అయితే క్లారిటీ లేదు. రెండు సార్లు రాజలింగా 10,000 తండ్రి.
మీనా ఇక్కడ వాయిస్తుంది మీనా ఎదిగిస్తున్నావా జర పోషవ వాన కొట్టింది మంచిగా గుడ్డ లేకుండా చేయాలి అసలు 10,000 మంచిగా వచ్చేసరికి రావాలండి మంచిగా శుద్ధి చేయాలి మంచిగా దేవుని మొక్కాలి బోనాల పండుగ ఈరోజు మామూలు బాధ అవుతుంది పొడుగు తీసుకోండి వీడియో మంచిగా వద్దలేదు మంచిగా వద్దలేదు పోచమ్మ తల్లి మంచి పొలాల మధ్యలో ఉన్నది. కానీ బురద లేకుంటే బాగుండు, సీసీ రోడ్డు లాంటివి ఉంటే బాగుండు నేనైతే అనుకుంటున్నా. మీరు కూడా అనుకున్నట్టయితే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బాటే మంచిగా లేదంటే ఇంకా ఇందులో బండ్లు బోనాలు ఇట్లా ఉంటుంది మా కాడ. చూడండి బురద ఎట్లుందో. ఇందులో కార్లు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు తిరుగుతాయి. మనకు బోనాల పండుగ అయితే ప్రతి సంవత్సరం వర్షాకాలమే వస్తుంది. అందుకని సీసీ రోడ్డు ఉంటే బాగుండు. మన గవర్నమెంట్ పట్టించుకొని ఇట్లా దేవాలయాల కాడ సీసీ రోడ్డు, గచ్చు ఇట్లాంటివి చేస్తే బాగుండు. మా దగ్గర ఇంకొక స్పెషల్ ఏంటంటే 2 దిక్కుల చూపెడతాం బోనం. ఇక్కడ అమ్మవారైతే దండు పోచమ్మ అంటారు. ఈ అమ్మవారికి దండు పోచమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మా దగ్గర ఇంకొక స్పెషల్ ఏంటంటే మా గుడి చుట్టూ అయితే ఎడ్ల బండ్లతోటి గుడి చుట్టూ తిప్పుతారు. అప్పుడు ఎడ్ల బండ్లు ఉండే, ఇప్పుడు ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలు అట్లనైతే తిప్పుతారు. ఒకవేళ మీ ఊళ్ళో ఇట్లా గుడి చుట్టూ బండ్లు ఇట్లా తిరిగితే కామెంట్ చేయండి. చూడండి పిల్లలు కుంకుమతో పసుపుతో ట్రాక్టర్కి అయితే బొట్లు పెడతారు. ఇక్కడ నుంచి పోయి బొడ్రాయమ్మ వారు, మంగళమ్మ చెట్లు, పోచమ్మ చెట్లు అయితే తిప్పుతారు. మా కాడ మాత్రం ఈ సాంప్రదాయం ఉంది. మీ కాడ కనుక ఉంటే కామెంట్ చేయండి. చూడండి సాయంత్రం ఏంటంటే దీపాలకి మంచిగా నడుస్తుంది. ట్రాక్టర్లనైతే ముందుకు పోకుండా అన్నీ ఆగవుతారు. ఎందుకంటే బోనాలు వచ్చిన తర్వాత ట్రాక్టర్లు రమ్మని ఆగవుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా ఊరి అమ్మవారు పొలాల మధ్యన ఎలా ఉందో. ట్రాక్టర్లు అయితే గుడి చుట్టూ తిప్పుకొని అయితే వస్తారు. చూడండి, ఎందుకంటే కొన్ని ట్రాక్టర్లు పోయినాక మళ్ళీ కొన్ని ట్రాక్టర్లు అయితే తిప్పుకొని వస్తారు.
మా సాంప్రదాయం అయితే ఇలా ఉంటుంది. మీ సాంప్రదాయం ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త ముచ్చటితో మళ్ళీ కలుస్తా. అంతవరకు మా ఛానల్ని చూస్తూ ఉండండి.